హలో గైస్, ఇప్పుడైతే ప్రోమో చూసిన ఈరోజు ఎపిసోడ్ ఉంటుంది మామూలుగా ఉండదు అసలుకి. నేను లాస్ట్ 2 days బ్యాక్ ఈ విషయం గురించి ఎత్తి తమ్ముళ్ళు పెట్టి ఆల్రెడీ వీడియో చేశాను. ఏది రమ్య పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్గా మాట్లాడింది చూసారా, ఆ విషయం గురించి వీడియో చేశాను. నాకు ఆ రోజు ఒక్కటే అనిపించింది, ఒకవేళ ఈ వీక్ ఎండింగ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని రివీల్ చెయ్యాలి. చేస్తే గేమ్ తీరు ఊహించలేరబ్బా, ఆ రేంజ్లో మారిపోతుంది బిగ్ బాస్ అని అనుకున్నది అనుకున్నట్టుగానే ప్రోమో అయితే ఇప్పుడు చూసినా పిచ్చ అంటే పిచ్చ హ్యాపీగా ఉంది. ఏమన్నా ఫీల్ ఉందా భయ్, మామూలు ఫీల్ లేదు అసలు. ఆ ప్రోమో గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అనమాట. దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లీజ్ ఛానల్కి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగున్నారు కూడా, ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను. కాబట్టి ఈ వీడియో మస్తు ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా విషయాలు చెప్తాను. ప్రోమోలో జరిగింది అనమాట, బాగుంటుంది వీడియో. దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్ కొట్టండి, ఓకేనా? మెయిన్ ఫస్ట్ మాట్లాడుకుందాం. కన్స్ట్రక్షన్ రూమ్కి నాగార్జున గారు అయితే వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ రూమ్కి అయితే ఎవరిద్దరిని పిలిచారు? రమ్యను పవన్ కళ్యాణ్ పిలిచారు. రమ్యకి క్విన్ ఉంది కదా, సో అక్కడ కూర్చోబెట్టారు. భలే అన్నారు తెలుసా, కిరీటం పెట్టుకున్నంత మాత్రాన రాణి కాలేరు. సో అది మస్తు అనిపించింది. ఆడికి వచ్చిన తర్వాతకి అంత ముందు రోజు ఏం జరిగింది, వీడికి అమ్మాయిలు పిచ్చి, అదే వీడు నన్ను టచ్ చేసినట్టయితే లావు పెట్టి కొట్టేవాడిని, కిందేసి తొక్కేవాడిని అని చెప్పేసి అన్నది కదా. అది పవన్కి కూడా ఆ వీడియో ఫుటేజ్ చూపించారు. పవన్ అయితే లిటరలీ షాక్, ఇలా పెట్టేసుకుని ఉన్నాడు. నేను అనుకున్నాను ఇది తెలియాలి, ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలిస్తే కనుక పవన్ కళ్యాణ్ గేమ్ తీరు మార్చుకుంటాడు. ఒక కామన్ మ్యాన్ అండి, నేను లిటరలీ చెప్తున్నాను. నిన్న లైవ్ చూస్తున్నప్పుడు సంజనా గారు, అలానే ఇమానుయేల్ గారు, అలానే పవన్ కళ్యాణ్ ముగ్గురు అక్కడ కూర్చున్నప్పుడు ఈ చీర ఖరీదు 1,50,000 రూపాయలు అనే మాట అన్నది. నాకు ఒకటే అనిపించింది, అంటే 1,50,000 రూపాయలు కట్టుకున్న చీర ఎదురుగా మన పవన్ కళ్యాణ్ వేసుకున్న డ్రెస్ కాస్ట్ ఎంత తెలుసా? నిజంగా 1,200 రూపాయలు, 1,500 రూపాయలు ఉంటుంది, అంతకన్నా ఇంకెక్కువ ఉండదు, విత్ షూతో కలుపుకొని. ఆయనండి ఒరిజినల్ కామన్ మ్యాన్. అలాంటి కామన్ మ్యాన్కి మనం ఎంకరేజ్ చేయాలి. ఇవాళ ఇప్పుడైనా కానీ ఈ విషయం, ఈ ప్రోమోలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రూమ్లో ఏదైతే పవన్ కళ్యాణ్ విన్నాడో అది కనుక మైండ్లో పెట్టుకొని ఆడితే మాత్రం పవన్ కళ్యాణ్ని ఒక టాప్లో చూడొచ్చు, మనం టాప్ 5 దాకా ఉండొచ్చు అనమాట. అంత ఇది ఉంది. ఇంకో విషయం, ఇన్ని రోజులు తెర తెగిపోయినట్టే, ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటి తెర తెగిపోయినట్టే. అది ఎవరి విషయం? రమ్య విషయంలోనే. అది ఎవరి గురించి అంటే డిమాండ్ పవన్ అన్నాను, రీతు, ఇద్దరిని కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ రూమ్ కింద పిలిచారనమాట. పిలిచిన తర్వాతకి వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టిన తర్వాతకి ఒక వీడియో చూపించారు. అబ్బా అసలు ఫీజులు పిలాత్రు ఎగ్గిపోయినాయి, మామూలుగా లేదు అసలుకి. ఏమన్నా ఫీల్ వచ్చిందా అంటే, నేను అనుకుంటున్నా ఎపిసోడ్ చూసిన ప్రతిసారి అనుకున్నా, అబ్బా ఈ వీడియో కనుక వాళ్ళకి చూపిస్తే భలే మజా ఉంటుంది అని చెప్పేసి నేను మా ఫ్యామిలీతో అదే డిస్కషన్ చేస్తుండేవాడిని. అరే ఇది చూపిస్తే మస్తు ఉంటుంది అని. కానీ అనుకున్నట్టుగా ఈరోజు ఫుటేజ్ ప్రోమోలో చూసేసరికి ఆహా, నాకైతే టన్ 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 అంత హ్యాపీగా ఉంది. రీతుని అక్కడ కూర్చోబెట్టి మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఏంటిదో 100% ఉన్నారా లేదా అనే దాని గురించి రమ్య అక్కడ ఉంది, నువ్వు లవ్ చేస్తున్నావు అంటే లేదు చెయ్యట్లేదు అని అన్నాడు. అన్న తర్వాతకి చెయ్యకు అని చెప్పి రమ్య చెప్పింది. సో తన గురించి ఇక్కడే కాదు బయట కూడా ఏమనుకుంటున్నారు ఆయన నీకు తెలియదు, కొంచెం చూసుకొని అని చెప్పని రమ్య అనుకుంది. ఎవరు ఇతనికి చెప్పట్లేదు, నేను చెప్తే బాగుండు అని అనిపించింది ఆమెకి. ఓకే చెప్పేసింది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అసలు ఒక పుల్ల వచ్చింది. సో నేను 100% కంఫర్ట్గా ఉన్నాను అని చెప్పేసి డిమాండ్ పవన్ అన్నాడు. అక్కడ ఆడియన్స్ పోటింగ్ ఇచ్చారు, అక్కడ పవన్ కళ్యాణ్ కూడా అంతే ఇచ్చారు. అమ్మాయిల విషయంలో అనేసరికి 50-50 అన్నట్టుగా అక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఇంకొద్ది మనోడికైతే ఏకంగా డిమాండ్ పవన్కి ఇటా లేపురు, 100% కంఫర్ట్ లేడు, యునానిమస్ అనమాట, ట్రాక్లోనే ఉన్నాడు. రీతు ఒకటే మాట అంది, సార్ నాకు క్లారిటీ వచ్చింది, నేనైతే క్లియర్ కట్గా ఉన్నాను. సో ఇప్పుడు నా గేమ్ నేను ఆడతాను, బ్రేకప్ అయిపోయినట్టే. నాకు తెలిసి అయితే ఇంకా తెగిపోయింది, అది జరిగింది. దాని తర్వాతకి మాధురి మన తనుజాను కూడా కన్స్ట్రక్షన్ రూమ్లో పిలిపించారు. తనుజాకు కూడా మన మాధురి గారు అన్న మాటలో 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అంటే ఈమె చనువిస్తుంది కాబట్టి ఆవిడ మీద చేతులు వేస్తున్నాడు, ఈమె చనువేయకపోతే మీద చేతులేదా, ఈ మాటను కూడా వినిపించారు. ఇక తనుజ గేమ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకుందాము.
పెట్టాల్సిన విధంగా వైల్డ్ కంటెస్టెంట్ అని చెప్పేసి పిలిచి వాళ్ళ నుంచి అనాల్సిన మాటలన్నీ వీళ్ళతో అనిపించేసి పెట్టాల్సిన ఫిట్టింగ్లన్నీ పెట్టారు. ఇప్పుడు 7th వీక్ నుంచి ఉండబోయే గేము రసవత్తంగా ఉండబోతుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఎవరు ఏంటిదనేది, ఎవరి మైండ్ సెట్లు ఏంటిదనేది గుడ్డిగా నమ్మారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు, కొంచెం గుడ్డిగా నమ్మారు వీళ్ళందరూ. బట్ ఇప్పుడైతే అన్ని రివీల్ అయిపోయినాయి, వీళ్ళు ఏమనుకుంటున్నారని తెలిసిపోయింది. ఇప్పటికైనా గేమ్ స్ట్రక్చర్ మార్చుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ అల్టిమేట్ టాప్కి వెళ్ళొచ్చు, డిమాండ్ పవన్ కూడా హోప్ ఉంది, వెళ్ళొచ్చు. ఇక ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం. లిటరలీ మరి నమ్మరో నాకు తెలియదు, కానీ 6th వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం ఒక రేంజ్లో అనిపించింది. అసలు ఎలక్షన్స్ జరుగుతాయి, ఎలక్షన్లో ఏంటంటే నైటే పోలింగ్ స్ట్రక్చర్ మారిపోద్ది, నైటే పోలింగ్ స్ట్రక్చర్ మారిపోద్ది. ఇప్పుడు కూడా అదే జరిగింది. సో ఎవరో అనుకుంటే ఓకే ఇమానేయులు అయితే టాప్ పొజిషన్లో ఉన్నాడు, ఓకే దాని తర్వాతకి తనుజ టాప్ పొజిషన్లో ఉంది ఎలిమినేషన్ రౌండ్లో ఉన్న వాళ్ళ. ఇక భరణి కూల్గా ఇలా గేమ్ ఆడుతున్నాడు కాబట్టి లిటరల్ చెప్తున్నా, ఈ వీక్ భరణి ఎలిమినేషన్ తిరగలేదు. ఎక్స్పెక్ట్ చేయడేమో భరణి, అంత పెద్ద బిగ్ షాక్ భరణికి, అప్పుడు డౌన్కి వచ్చేసాడు. అలానే రాము రాథోడ్ కూడా కంప్లీట్ డౌన్లో ఉన్నాడు. మీరు నమ్ముతారో సుమన్ శెట్టి కూడా డౌన్లోనే ఉన్నాడు తెలుసా. కానీ నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో అధ్యక్ష నేను ఈ యొక్క కెప్టెన్షిప్ని నీతిగా నిజాయితీగా చేస్తాను అని మాటిస్తున్నాను అధ్యక్ష. ఒక్క ఛాన్స్ మనిషిని కొట్టి పడేసింది, ఎలిమినేషన్ రౌండ్ నుంచి తీసి పడేసింది దెబ్బకు ఒక్క ఛాన్స్. సో అనుకుంటా ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది అని చెప్పేసి నిన్న సుమన్ శెట్టి గారిని చూస్తేనే అర్థమైపోయింది. ఖచ్చితంగా వస్తుంది, వన్ డే ఖచ్చితంగా వస్తుంది, నాకైతే ఇదే అనిపించింది. సో దానివల్ల ఓటింగ్ పోల్ స్ట్రక్చర్ మొత్తం తల కిందులు అయిపోయింది అనమాట, మామూలుగా లేదు. సో ఇవాళ సాటర్డే ఎపిసోడ్ మాత్రం రసవత్తంగా ఉండబోతుంది. అందరూ ఎపిసోడ్ చూడండి. ఇది ప్రోమోలో జరిగింది అనమాట. ప్రోమో నాకు నచ్చినట్టుగా వచ్చింది. ప్రోమో మాత్రం నేను అనుకున్నాను ఇలా రావాలి, ఇది వాళ్ళకి తెలిస్తే గేమ్ మజా వస్తుంది అనుకున్నట్టే నాగార్జున గారికి నా మాటలు విన్నట్టున్నాడు పాపం. అందుకనే వాళ్ళకి కన్స్ట్రక్షన్ రూమ్లో పిలిపించి ఆ ఫుటేజ్ చూపించాడు, మజా అనిపించింది అనమాట. సో ఇది ప్రోమో యొక్క రివ్యూ. నైట్ ముల్లో ఎపిసోడ్ చూద్దాం. ఎపిసోడ్ చూసిన తర్వాత ఎపిసోడ్ గురించి రేపు పొద్దున మాట్లాడుకుందాం అనమాట. ఎవరు ఓటింగ్ పోల్లో ఏం జరుగుతుంది అనేది తెలియదు, నైట్కి మారిపోతుంది ఓటింగ్ పోల్ స్ట్రక్చర్ అనేది. చూద్దాం. భరణి అయితే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే భరణి రాము వీళ్ళిద్దరిట్లోంచో ఒకళ్ళైతే ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుతారు. ఇద్దరు అవుతారో కూడా చెప్పలేము, డబుల్ ఎలిమినేషన్ ఉందా లేకపోతే సింగిల్ ఎలిమినేషన్ ఉందా అనేది కూడా తెలియదు. బట్ ఇద్దరిట్లో అయితే ఒకటైతే గాన్ వెళ్ళిపోవాల్సిందే. ఇంకేంది నాన్న కూతుర్ల బాండింగ్కి ఇక పడ్డట్టే. ఓకేనా, చూద్దాం అసలు ఏం జరిగింది అనేది ఎపిసోడ్ మొత్తం. ఇది గైస్ ఈ ప్రోమో యొక్క రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ, సీ యూ, బాయ్, లవ్ యూ ఆల్.